పంట వేసేదానిక అప్పులు చేసి పంట వేయాలి. గతంలో నష్టపోయినటువంటి అప్పును తీర్చుకోవడానికి మాత్రమే రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి వచ్చింది. ఏ రైతు కూడా లాభం కోసము ఇలా వ్యవసాయం చేసే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే రైతును ఆదుకోవాలన్న ఆలోచన ప్రభుత్వాలకు పాలకులు లేకపోవడం, తూతూ మంత్రంగా వాగ్దానాలు ఇచ్చి తప్పించుకోవడం. రైతులు పంట నష్టం జరిగిన వెంటనే ఏమంటారు, సరే ఈసారైనా పంట వేసుకుందాం, పోయినసారి నష్టం పూడ్చుకోవచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ రైతులు పంట వేసుకుంటారు. పంట వేసుకోవడానికి అప్పు చేసిన పరిస్థితి. పంట వేసుకున్నాక నీళ్లు రావు. నీళ్ల కోసం పోతే ఇప్పుడే చెప్పారు సోదరుడు, నీళ్ల కోసం పోతే వాళ్ళ కేసులు పెడతారు. నీళ్ల కోసం ఆందోళన చేస్తే కేసులు పెడతారు. నీళ్ళు వచ్చాక వస్తుంది, కరెంట్ రాదు. కనీసం లాస్ట్కు పంట వేసుకున్నాక కోతకు వచ్చే టైంకు అకాల వర్షాలు, ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల అట్లా ఇబ్బంది పడతారు. ఒకవేళ పంట చేతికి వచ్చిందంటే మద్దతు ధర ఉండదు. ఇవాళ రైస్ మిల్లర్స్ కానీ ఇతర అందరు కూడా ఇవాళ తాళ్ళు పేరుతోని, తేమ పేరుతోని, తరుగు పేరుతోని మొత్తం ఇష్టానుసారంగా ధర తగ్గించి ఇవాళ తక్కువ రేటుకు అమ్ముకునే పరిస్థితి. ఇలా పంట అట్లా అయిపోయినా కూడా బ్యాంకులో వాళ్ళ అకౌంట్లో పైసలు పడే వరకు కూడా గ్యారంటీ లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు ఏ విధంగా వ్యవసాయిస్తారు? రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలన్నీ కూడా రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే వెన్నెముక, రైతు నడుచుకుంటేనే మంచిగుంటది, ఇది రైతు ఏర్చినటువంటి రాజ్యం, ఎద్దేసినటువంటి వ్యవసాయం, ఇది మంచిది కాదని చెప్పి అన్ని ప్రభుత్వాలు చెప్తారు, పాలకులు అందరూ చెప్తుంటారు, కానీ ఎవరు ఏం చేయరు. ఇవాళ ఆపదప్పుడు వచ్చి చూడడము పోవడం తప్ప ఇవాళ ఒక్కొక్క ఎకరానికి రైతు భరోసా పేరుతో 15,000 రూపాయలు ఇస్తున్నారు. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంతమందికి వేసారు? ఇలా ఉపాధి కూలీలకు, ఇలా ఉపాధి దానికి వ్యవసాయ దాన్ని అనుసంధానం చేస్తున్నారు. చేసి 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంతమంది ఉపాధి కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చారు? ఇవాళ 500 రూపాయలు ఎకరానికి, క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు? సరే, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కనీసము ఇప్పుడన్నా ఈ నష్టపోయిన రైతులకు కనీసం ఎకరానికి ఎంత ఇస్తారో చెప్పండి. కనీసం వాళ్ళు ఒక్కొక్క ఎకరానికి 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. వాళ్ళు పెట్టుబడి 20,000 రూపాయలు పెట్టారు. ఇలా ఒకరు గుర్తించాలి రైతాంగం. ఇవాళ ఇలా డిఏపీ గాని, యూరియా గాని మీకు ఒక్కొక్క బస్తా మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సబ్సిడీ ఇస్తున్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ సబ్సిడీ ఇవ్వకుంటే మీకు ఒక్కొక్క ఎకరానికి దాదాపు 20,000 కాదు 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపు 20,000 రూపాయలు మీకు సబ్సిడీ రూపాయలు ఇస్తున్నది. ఇవాళ అందుకే 20,000 రూపాయలు 20,000 మాత్రమే పెట్టుబడి వస్తుంది, నష్టం జరుగుతున్నది. ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం సబ్సిడీ కూడా 50,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది, వాళ్ళ నష్టం 50,000 రూపాయలు నష్టం జరుగుతుంది ఇవాళ. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి? గత ప్రభుత్వం లెక్కనే ఈ ప్రభుత్వం మీరు ఫసల్ బీమాను ఇంప్లిమెంట్ చేస్తారా, చేయరా? మళ్ళీ మీరు కూడా పంటల బీమా అని చెప్పి ఏదో కొత్త స్కీమ్స్ కలిసి టైం పాస్ చేస్తారా? ఇక గత ప్రభుత్వం ఫసల్ బీమాని ఇవాళ అమలు చేస్తే ఇవాళ ఈ నష్టం జరిగేది కాదు, వాళ్ళకి న్యాయం జరిగేది, న్యాయం జరిగేది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇవాళ అంచనాల పేరుతోని, సమీక్షల పేరుతోని, నివేదికల పేరుతో దయచేసి కాలయాపన చేయద్దు. ఇప్పుడు చూస్తున్న రైతులు ఎట్లేస్తారో చూస్తున్నారు. ఇవాళ సరే అనుకోకుండా జరిగినటువంటి ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన సంఘటన కావచ్చు, ఇబ్బంది కావచ్చు, కానీ దాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. తూతూ మంత్రంగా మీరు చేసే ప్రయత్నం చేస్తే ఇలా మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చమంటాం. మేము 15,000 రూపాయలు రైతు భరోసా పని ఉంటున్నాం, కౌలు రైతులు కూడా 15,000 రూపాయలు ఇవ్వమంటున్నాం, ఉపాధి కూలీలకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. మీరు వ్యవసాయానికి అనుసంధానం చేస్తున్నారు, వాళ్ళకి 12,000 రూపాయలు ఇస్తున్నారు, 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. నష్టపడ్డ రైతులకు ఎప్పుడప్పుడు ఆదుకుంటా అన్నారు. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తే గత ప్రభుత్వం సహకరించలే. కనీసం మీరన్నా సహకరించారా? కాబట్టి ఇప్పటికైనా గత ప్రభుత్వం నివేదికల పేరుతోని కాలయాపన వేసి మళ్ళీ రైతులు నెక్స్ట్ పంట వేసుకునే దానికి టైం పాస్ చేస్తుంది. మళ్ళీ రైతులు పంట వేసుకున్నప్పుడు ఆ పాతది మర్చిపోతారు, వాళ్ళకి ఏం ఆశ లేదు, మళ్ళీ వేసిపోయి కొత్త పంట వేసుకుంటారు. మళ్ళీ పాతది మర్చిపోతారు, ప్రభుత్వం కూడా పాతది మర్చిపోయి కొత్త హామీ ఇస్తుంది. ఈ పాత హామీలు పోతాయి, కొత్త హామీలు పోతాయి, ఏ హామీలు నెరవేర్చారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే మేము విమర్శిస్తలేం, సూచన సలహాలు ఇస్తున్నాం. మేము తిడతలేం, ఎక్కడ కూడా విమర్శిస్తలేం. మీకు కొత్త ప్రభుత్వం ఏర్పడేది, మీకు సూచన సలహాలు ఇస్తున్నాం. మీరు ఇలా ఈ రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం మీద విశ్వాసం, నమ్మకం ఏర్పడుతుంది. మీరు 15,000 రూపాయలు వేయాలి అకౌంట్లో, 12,000 రూపాయలు వేయాలి, ఒక్కొక్క క్వింటాల్కు 500 రూపాయలు ఇవ్వాలి బోనస్, ఫసల్ బీమాను అమలు చేయాలి. ప్లస్ ఇప్పుడు నష్టపోయిన రైతులకు ఒక్కొక్క ఎకరానికి 25,000 రూపాయలు మీరు వాళ్ళు పోయి నష్టమే, లాభం కాదు, వాళ్ళు పెట్టుబడే. వాటికి ఇస్తే
ఇలా రైతులకు ఈ ప్రభుత్వం మీద భరోసా ఉంటది. మళ్ళీ మేము 20,000 రూపాయలు అడిగినాం కదని చెప్పి మీరు 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇచ్చి చేతులుకునే ప్రయత్నం చేయాలి. మేము ఎక్కువ అడతలేము. రైతులు వాళ్ళ నోటి ద్వారా వచ్చిందే. వాళ్ళు ఏమో 50,000 నష్టం, మేము 50,000 పెట్టుబడి పెట్టిన అంటలేరు వాళ్ళు, ₹1,00,000 పెట్టుబడి పెట్టిన అంటలేరు వాళ్ళు. వాళ్ళు నిజాయితీగా నిబంధనతోని 20 రూపాయలు మేము ఒక ఎకరానికి పెట్టుబడి పెట్టినాము. మేము ఎట్లా అప్పులు చేసి పెట్టినాము. మేము పోయినసారి ప్రభుత్వం ఆదుకోలే, ఈసారి ప్రభుత్వం ఆదుకుంటే మేము ఓట్లేసి గెలిపించినాము. కాబట్టి ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం మీద వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఒక్కకి ఎకరాకు కనీసం 20,000 రూపాయలన్నా వాళ్ళకి ఎలా మీకు ఎక్కువ ఉంటే ఇంకెక్కువ ఇబ్బంది లేదు. కాబట్టి మళ్ళీ దీన్ని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇదేం చేస్తుంది కాదు. మీరు వెంటనే ఈ ప్రభుత్వము వెంటనే స్పందించాలి, వాళ్ళకు ఆదుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇప్పుడు 10 లక్షలు ఇవ్వాలంటే ఎలక్షన్ కోడ్కి నష్టపోవడానికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ఏముంది దానిలో? మళ్ళీ ఆ పేరుతో మీరు అన్న కరెక్ట్ అడిగారు, ఆ పేరుతో మళ్ళీ ఆపే ప్రయత్నం చేయదు. నష్టపోయిన రైతులకు ఇది అనుకోకుండా జరిగిన నష్టం. దీన్ని ఆదుకోవడానికి ఎన్నికల కమిషన్, నాకు తెలిసి ఎన్నికల కమిషన్ ఇక్కడ కూడా ఆపదు. మేము కూడా సహకరిస్తాం. ఏ పార్టీ కూడా ఆపదు. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.